నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, లోపల ఉన్న అమ్మాయికి ప్రాబ్లం ఏంటి? అదేంటో తెలియడం లేదు డాక్టర్. నా కోడలి పిల్ల సడన్లీ యాంగ్రీ అవుతుంది. అలాగా? అవును, యాంగ్రీ అయినా పర్వాలేదు, దగ్గరకు రమ్మని గొడ్డును బాదినట్టు బాధేస్తుంది డాక్టర్. గుడ్ లాగనా? నేను చూసుకుంటాను. నీకు వయసు అయిపోయిందా? నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటాను. ఏమంటావు? ఏమంటా? లోపల పడుకున్న అమ్మాయికి దెయ్యం పట్టింది. ఆడదాన్ని గొడ్డులా కొడుతుంది, మగాన్ని గుట్ట లోడ తీసుకొడుతుంది. ఎస్కేప్. ఏంటి బాబు ఇంకా చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? కలియుగంలో దెయ్యాలు ఆత్మలు అంటూ ఐ యామ్ ద డాక్టర్. నిన్ను నమ్ముకుని నేను వచ్చాను చూడు. పోరా. నాతోనా? నేను దెయ్యానికి దెయ్యం పడితే తెరివేవాడిని. పాప, ఐ యామ్ డాక్టర్ పాండురంగ, సైకియాట్రిస్ట్. నీకేంటమ్మో ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు, నీకే. సమ్ బ్యాడ్ వాయిస్. ఈ రూమ్ లోనే ఒక్కడే కదా మగోండి, ఇంకో మగం కనిపిస్తుంది. జీవన తరంగాలలో చాలా క్లీన్ గా ఉన్నాడు. ఆ దేవుని తరంగంలో ఎవరికి ఎవరు సొంతము పెద్ద పోటుగాళ్ళ పోజిస్తున్నాడండి. ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. దొంగ రాస్కెల్, దాస్తున్నావా? నాకు తెలుసు, ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. చెప్పింది వాళ్ళకి చెప్పేయండి. సరే, ఏం చెప్పాలి? డాక్టర్, నందిని ఏం చెప్పింది? ఆ పిల్ల మీరు డీప్ గా లవ్ చేసుకుంటున్నారట. దానికి వీళ్ళిద్దరూ డిస్టర్బెన్స్ గా ఉన్నారు. ఎప్పుడు? అదే కదా. అందుకని వీళ్ళిద్దరిని నైట్ షోకి పంపించి ఆ అమ్మాయి మీతో ఒంటరిగా ఉండాలంట. ఒంటరిగానా? డాక్టర్ డాక్టర్, ఎందుకు ఆ అమ్మాయి దగ్గర నన్ను ఇరికించాలనుకుంటున్నావు? నువ్వు మాత్రం ఫ్యామిలీతో వచ్చి అమ్మాయి దగ్గర నన్ను ఇరికించలేదా? నువ్వు మాత్రం నన్ను ఇరికించలేదని మైండ్ వాష్ అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు నిన్ను ఎలా రేయ్, వీడు శివాలా లేడు? అవునన్నా. ఏంటి గౌనన్నా? ఎవరండి శివ? వీడు గుండు కొడితే అచ్చం శివానే. అలాగే ఉన్నాడు. తను అలాగే అంటుంది, వీడు అలాగే అంటున్నాడు. రే, ఎవరనేది? నాది సిటీ. అయితే ఇక్కడేం చేస్తున్నా? పని మీద వచ్చాను. తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? 35 మంది. 35 మంది? కాదబ్బా, నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో 35 మంది పుట్టారని చెప్పా. రే, నేను అడిగింది అది కాదురా. మీ అమ్మకి నువ్వు ఎన్నో కొడుకు. మా అమ్మకి ఒకే భర్త, ఒకే కొడుకు, అది నేనే. వీడితో మాట్లాడితే నాకు జుట్టు వచ్చేస్తుంది. సరే రే. అన్నా, ఎవరన్నా గుండు శివ? అందరూ నేను గుండు శివ లాగే ఉన్నానంటున్నారు. ఎవరన్నా డీటెయిల్ తెలుసా? చెప్పన్నా గుండన్నా. నీకు ఆ విషయాలన్నీ అనవసరం. బయలుదేరు. రే, రండ్రా పోదాం. ఒకేలాగా 7 ఉంటారన్నది నిజమేనేమో. పిల్లలు, మేమిద్దరం సెకండ్ షోకి వెళ్ళి నిదానంగా వస్తాం. అంతవరకు మీరు సరదాగా మాట్లాడుకుంటూ టైం పాస్ చేయండి. మీతో నేను వస్తానమ్మా సినిమాకి. ఊరికే కొట్టానంటే అమ్మా, లోపలికి తీసుకెళ్ళమా. మీరు రండి, ఇక్కడే ఉన్నామంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. చూడు, వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్ళిపోయారు. నన్ను లోపలికి తీసుకెళ్ళగానే నువ్వు చూడ్డానికి శివ అలాగే ఉన్నావు, సొరసాయి అని నన్ను భయపెట్టకూడదు. చక్కగా చూసుకోవాలి నన్ను, సరేనా? అయ్యో, కళ్ళు మూసుకుని 10 లెక్కెట్టు. కళ్ళు తెరిచేపటికి నీకు సర్ప్రైజ్ ఉంటుంది. 1 2 కళ్ళు, 2 3 4 5 ముయ్. 6 7 8 9 10. ఏంటిది? సర్ప్రైజ్ ఇస్తానని షాక్ ఇస్తున్నావు నాకు? ఈ డ్రెస్ ఏంటి? డ్రెస్ అంతా ఓకే, నడువు కూడా సెక్సీగా ఉంది, మూడ్ వస్తుంది. కానీ జుట్టే భద్రకాళ్ళు ఎరబోసుకున్నదో టైప్గా చూస్తున్నావు. ఏంటి ఏదో వెయిట్తో నడుస్తున్నావు? దగ్గరగా నాకు పో. ఇలాంటి సర్ప్రైజ్ నువ్వు నాకేమీ ఇవ్వక్కర్లేదు. పో.
ఉంది, బాగుందిగా రఫ్గా ఉంది, బాగుందిగా రఫ్గా ఉంది, బాగుందిగా రఫ్గా ఉంది. సొర్సొయ్యా అడ్డంగా బుక్ అయిపోయినరా దేవుడా. మన కుటుంబాన్ని అంతం చేసేశారు. ఎవరు తప్పించుకోకూడదు. ఏదో మాట్లాడుకో, నాకేంటి? మన ఇద్దరిని దారుణంగా విడగొట్టేశారు శివ. మన ఇద్దరిని విడగొట్టేశారా? ఎప్పుడమ్మా కలిసాం? ఎవరిని వదలకు శివ, నరికే అందరినీ నరికే. ఎక్కడ ఎవడున్నాడో తెలియట్లేదు. వాణ్ణి నరికే వీణ్ణి నరికే అంటుంది. ఎవడినమ్మా నరకాలి? శివాని చూస్తావా? శివాని చూస్తావా? శివాని చూస్తావా? రా శివ, రా శివ, రా, రా శివ, రా, రా, త్వరగా రా, వీడి మీదకి రా. వస్తున్నాడు శివ, వస్తున్నాడు. రా, 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 రా శివ, రా, వీడి మీదకి రా. రా శివ, రా శివ, రా శివ. గంగా గుండె శివ, మొండి శివరా. గంగా, ఏయ్ గంగా, గంగా, గంగా. నీ గంగాని పూర్తిగా చూస్తావా? గంగా, శివ కాదు, నువ్వు శివ కాదు, శంకర్. దగ్గరికి రాకు, చంపేస్తాను. శివ, వాణ్ణి వదలకు శివ. ఆ శంకర్ని కనిచిందారమే. కదా అవునా? నాకు మా ఆయన గుర్తొచ్చేస్తున్నారు. అయ్యా అర్థం, అలాంటి తప్పు పనులు మా వాడు చేయడు. ఇదేదో బల్లి సౌండ్ లా ఉంది. సౌండ్ బాగా స్ట్రాంగ్ గా వస్తుంది. ఒకవేళ పెద్ద బల్లి అయి ఉంటుందేమో. రెండు బల్లలో గొడవ పడుతున్నాయేమో. సౌండ్ డిఫరెంట్ గా వస్తుంది. అట్టే వినిపిస్తుంది. వెళ్ళి చూద్దాం పద.
పెడుతున్నారు వచ్చి అడుగు రా. ఇంకెవరోనేమో అమ్మ తల్లి నా బిడ్డ తప్పించుకున్నాడు నేను వెళ్ళి తీసుకొస్తాను బాబు బాబు నమస్కారం అమ్మా నువ్వు రావే అది నన్ను అదోలా చూసి నవ్వుతుంది అదేలాగమ్మా అప్పుకెళ్ళి ఆడపరగా కూర్చున్నావు ఓసే త్వరగా రావే రావే నంగనాచి సుబ్బనాథి కొరవితో తల గోక్కోద్దంటే గోక్కుంది కాక ఇప్పుడు కాలుతోంది మండుతుందంటే ఏంటి అర్థం? ఎవరు కొరివితో ఎవరే తల గోక్కున్నది అయ్యో 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 పోయిందే సాధ్యమైపోయిందా పసి పిల్ల అయ్యో 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 మట్టిలో కలిపేశారే ఒకటి వేలతో పైకి లేచేశారే బామ్మ ఫ్లాట్ సైలెంట్ అయిపోయింది నమ్మొద్దే ఇవన్నీ ట్రిక్స్ మళ్ళీ వేగంగా లేచి వచ్చి మనల్ని తొక్కేస్తుంది Other party comes in. దాని నుంచి తప్పించుకుని చాలా దూరం వచ్చేసాం కాసేపు రిలాక్స్ అవుతాం కాలి చేతలాగే అనుకుంటే హాయిగా ఉంది ఇది ఎవరు శివగంగా ఎన్నో రోజుల తర్వాత కలిశారు. వాళ్ళని ఎందుకని వేరు చేస్తున్నారు? ఏయ్! ఎవడో వెళ్ళి ఎవరితో వస్తున్నట్టుంది ఎవరిది అయ్యా నా బిడ్డ ఒంటి మీదకి సిల్క్ స్మిత పూసినట్టుంది మనల్ని చూసి క్యాటు అకల వస్తుంది నేను చెప్పాను కదా ఎవడో పోయి ఎవరితో వస్తుందని వచ్చిందే తెలిసిందా? ఎక్కడో ఈ డైలాగ్ విన్నట్టుగా ఉందే నమస్కారం. నమస్తే నమస్కారం. నమస్కారం ఇందాక నమస్కారం. చెప్పాను కదా నువ్వంటే నాకు బోల్డ్ అంత ఇష్టమే, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఈ బ్లాక్ నన్ను లవ్ చేస్తోంది కాబోలా నువ్వే నన్ను బొత్తిగా అర్థం చేసుకోవడం సరేలే లేదు. తారక